నమస్తే అండి, నా పేరు వెంకట్. నేను దాగ్బేటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఏలూరు జిల్లా కలిదిండి మండలం వెంకటాపురం గ్రామంలో ఉన్నటువంటి పెరుమల్ల వెంకన్న గారి దగ్గరికి వచ్చామండి. వెంకన్న గారు వచ్చేసి 5 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. సార్ లాంటి యువ రైతు మన ఈ ప్రైమ్ షింపర్ వైట్ గట్ వచ్చిన తర్వాత వాడటం జరిగింది. వాడిన తర్వాత రిజల్ట్ ఏంటి అనేది సాటి రైతులకు వినిపించాలని చెప్పేసి మేము వెంకన్న గారిని అడగటం జరిగింది. సార్ నమస్తే. సార్ నేను 5 సంవత్సరాలు చేస్తున్నానండి. ఓకే. వైట్ కట్ అనుకేతం పెట్టావు కానీ చాలా మందులు తగ్గలేదు. లూసీలు పడిపోవడం, మేతలు ఆపేయడం, ఇంకా అలా పట్టించుకునే వాళ్ళం. ఓకేనండి. ఎప్పుడైతే మన డిఫరెన్స్ చెప్పాడో అప్పటి నుంచి వాడడం బాగా తగ్గింది. 40 రోజులకు వచ్చిందండి కల్చర్. వేసిన 40 రోజులు వైట్ కట్ వచ్చింది. వేరే పెట్టాము కానీ తగ్గలేదు. తర్వాత మనోడు ఇటు రాగానే ఇలా చెప్పాడు. పెట్టాము 1 వీక్ తర్వాత పెట్టిన రోజు 1 వీక్ 2 వీక్కి రిజల్ట్ కనపడింది. తర్వాత ఒక మెల్లికి మేతలో పని అలా 70 కౌంట్ దాకా వచ్చిందండి. 70 కౌంట్. గేటర్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది అన్నారు. ఓకేనండి. సో ఈ ప్రోడక్ట్ ఇంతకు ముందుకు ఇప్పటికి చాలా కంపెనీలు వాడింటారు, చాలా ప్రోడక్ట్లు వాడింటారు. సో వాటికి వీటికి తేడా ఏంటో ఒక్కసారి రైతులు చెప్పరా సార్? ఆర్టికేట్ కంటే ఇది మేతలో పడితే మేతలో పడిన తర్వాత రేపు బాగా మేతలు రేజ్ అవుతాయి. తర్వాత బూషల్ అని పడుతుంది, ఏముండదు. చాలా బాగుంది ప్రోడక్ట్, చాలా బాగుందండి. ఓకే. సాటి రైతులకు ఒకటే మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలరు సార్? నెంబర్ 1 అండి. నేను 5 సంవత్సరాలు చేస్తున్నానండి. వైట్ కట్ అనుకేతం పెట్టావు కానీ చాలా మందులు తగ్గలేదు. లూసీలు పడిపోవడం, మేతలు ఆపేయడం, ఇంకా అలా పట్టించుకునే వాళ్ళం. ఓకేనండి. ఎప్పుడైతే మన డిఫరెన్స్ చెప్పాడో అప్పటి నుంచి వాడడం బాగా తగ్గింది. ఓకే సార్, జనరల్ గా చాలా మంది వైట్ గట్ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పేసి కొన్నిసార్లు మాకు కూడా కంప్లైంట్ జరుగుతూ ఉంటుంది. సో తగ్గిన వాళ్ళకు తగ్గని వాళ్లకు నేను ఎప్పుడూ చెప్తున్న విధంగా కాకుండా మీరు కూడా సాటి రైతుగా మనం చేయాల్సిన ప్రాక్టీసెస్ ఏంటి, దేనివల్ల తగ్గట్లేదు, ఇప్పుడు ప్రైమ్ షింప్ పెట్టిన 2 days వరకు మేతల జోలికి వెళ్ళలేదన్నారు, మళ్ళీ వెళ్ళిందన్నారు, ఏం చేస్తే మళ్ళీ మనకు మేతల జోలికి వచ్చింది అనేది మీరు ఒక మాట చెప్పండి. ముందు బాటం చూసుకోవాలి, వాటర్ క్వాలిటీ చూసుకోవాలండి. బాటం బాగున్నప్పుడు జిల్లెట్ ఇచ్చాము, తర్వాత ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఇది పెట్టాము, తర్వాత బాగా తీసుకున్నాం మేతలు. ఓకే. సో మనం ఏంటంటే వైట్ గట్ వచ్చిన తర్వాత ప్రాపర్ మనం ప్రొబయోటిక్ ఇచ్చుకొని బాటం ఇవన్నీ ఇచ్చుకొనేసి వెళ్ళాలి. ఓకే. సో మీకు హార్వెస్టింగ్ అప్పుడు కూడా మీకు గ్రేడర్ క్వాలిటీని చాలా బాగా వాళ్ళు కూడా అప్రిషియేషన్ చేస్తూ తీసుకుంటారే తప్ప గ్రేడర్ ఒక పీస్ కూడా పక్కకు పెట్టరని చెప్పేసి రైతుల మాటలను అసలు సీడ్ పట్టుకోలేదు ఆ రోజు. ఓకే, చాలా బాగుంది అన్నారు క్వాలిటీ. ఓకే, తెలియదన్న. ఓకే. సో చూశారు కదండి రైతు యొక్క ఆనందం ఎలా ఉందో. సో మీరు కూడా ప్రైమ్ షింప్ అనే ప్రోడక్ట్ను వాడి మన క్రాప్స్ని వైట్ గట్టు బారి నుంచి తగ్గించుకొని తద్వారా గ్రోత్ వైపు వెళ్తారని మేము కూడా కంపెనీ తరపున మేము కూడా కోరుకుంటున్నాం అండి. అండ్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వెంకన్న గారికి కంపెనీ తరపున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్.